విశాఖ జిల్లా గాజువాక 66వ వార్డు కైలాస్ నగర్ లో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీ శనివారం స్వామివారికి పసుపు నీళ్లతో జలాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఉత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. కమిటీ చైర్మన్ భాష్యం త్రినాథ్ మాట్లాడుతూ ఈ రోజు ఉదయం నుండి స్వామివారికి విశేష అలంకరణ, నీరాజన, మంత్రపుష్పం, పాంచగవ్యం, పంచామృత అభిషేకాల లాంటి కార్యక్రమాలతో పాటు ఆలయ ప్రాంగణంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశాము అని, వేడుకలలో భాగంగా స్వామివారికి 1001 నామాలతో పుస్తక పూజ జరిపిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి ధనరాజు, సాంబమూర్తి, జగన్మోహన్ రావు, రెడ్డి జగన్నాథం, వినాయక హౌస్ ఓనర్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో ఇక్కడ వినాయకుడిని నిమిత్తం దేవాలయం కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇది 2వ సంవత్సరం కాబట్టి ఈ శనివారం 14వ తారీఖున మనందరం ఇక్కడ పూజా కార్యక్రమం మొదలవుద్దాం. 8 గంటల నుంచి తదుపరి అన్న సందర్భం కూడా ఉంటుంది. కాబట్టి మన కైలాస్ నగర్ ప్రజలందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని మీ కోరికలన్నీ తీర్చాలని కోరుకోమని మేము చెప్తున్నాం. కాబట్టి అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్ని కార్యక్రమాలు చక్కగా అందరూ హాజరవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. శ్రీ వినాయక హౌస్ ఓనర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం నిర్మించి నేటికి 2 సంవత్సరాలు జరిగింది. అయితే 2వ సంవత్సరం కంప్లీట్ చేసుకుని 3వ సంవత్సరం అడుగుతున్న కారణంగా అయితే మా సొసైటీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు అయింది. భాషను తిరిగిన కదా అండదండలతో ఆ రోజు ఈ రోజు వరకు పాలనవాసులందరూ కూడా ఐకమత్యంతో ఉండి గత నేను ప్రెసిడెంట్ గా ఉన్న హయాంలోనే నా చేరుతోనే ఆ భాగ్యం కలిగినందుకు ఆ సొసైటీ సభ్యులకి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అయితే రేపు ఈ కార్యక్రమాలు ఏంటంటే మనకి ప్రథమంగా గుర్తొచ్చేది వినాయకుడు. సో ఆ వినాయక స్వామికి రేపు 14వ తారీఖు అనగా అది అందరూ కూడా ప్రేమికుల రోజు. ఉదయం 8:30 నుంచి అంతమంది కైలాస నగర్ భక్తులు అంతమంది కూడా ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక బిందుతో పశువులను తీసుకొచ్చి జలాభిషేకం జరుగుతుంది. తదుపరి అన్నమాట వచ్చి ఆ అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి, పంచామృత అభిషేకం జరుగుతాయి. తదుపరి 1001 పుస్తకాలతో పుస్తక పూజ జరుగుతుంది. ఆ తదుపరి ఆ పుస్తకాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. మరలా 12 నుంచి భారీ అన్న సమాధాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఏం చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు సేవించి మనసారా ఆశీర్వదించి మీరు మనసారా ఆశీర్వదించి కోరుతున్నారు.